ఇక తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ చేపట్టనున్నారు అర్చకులు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామిల దర్శనమివ్వనున్నారు. శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు. వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు. వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును. ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. నమో వెంకటేశాయ. వేణుధరుడై నాదాన్ని అలా లాలించి నాదాన్ని చేసుకున్నాను సుమా అన్నట్టుగా ఆ మధురిమలను సరిగమలను మరిమరి గరిమగల పదనిసల పసలు ప్రపంచానికి చాటించగా కల్పవృక్ష వాహనారూఢుడైన వేణుగాన స్వామిని చూసి తరిస్తున్నాం. స్వామి కల్పవృక్ష వాహనుడయ్యాడు. వాహనమైన కల్పవృక్షాన్ని ఒక్కో రకంగా వర్ణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ చేపట్టనున్నారు అర్చకులు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామిల దర్శనమివ్వనున్నారు స్వామి. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వ్యూహతోటి స్తుతించారు. ఇక కల్ప లతిక పత్రాలను మనం చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ శాఖలు తరువులు అనగానే వెంటనే మనకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు రాత్రి ముత్తిప్ప పందిరిపై భక్తులకి దర్శనమిచ్చారు. అయితే ఈ రోజు 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇప్పుడు ఇస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు స్నపన తిరుమంజనం జరిగిన తర్వాత ఈ రోజు 7 గంటలకి అంటే సర్వభూపాల వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. అయితే మొత్తం మీద బ్రహ్మోత్సవాల్లో 4వ రోజులో భాగంగా ఈ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు శ్రీవారి దర్శనం ఉన్నారు. మరోపక్క రేపటి అది బ్రహ్మోత్సవాలు అత్యంత క్లిష్టమైనది. అంత శ్రీవారికి భక్తి ఇష్టమైన వాహనం రేపు గరుడ సేవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇప్పటికే చేరుకుంటున్నారు. ఏదైతే రేపు గరుడ సేవ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెరటాసి నెల కావడంతో కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఏదేమైనప్పటికీ
రేపు గరుడ సేవకుని దర్శించుకునేందుకు ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కనుక పూర్తి స్థాయిలో 4 మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఎస్పీ సుబ్బరాయుడు అదేవిధంగా ఈవో శ్యామలరావు పరిశీలించారు. మొత్తం మీద గ్యాలరీల్లో మొత్తం 1,00,000 మందికి పైగా భక్తులు శ్రీవారి గరుడ సేవను వీక్షించేందుకు కూడా వీలు కల్పించారు. మొత్తం మీద అయితే 1,00,000కు పైగా భక్తులు తరలి వస్తే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అంటే 4 మాడ వీధుల్లో కాకుండా తిరుమలలోని 4-5 చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ లో ఈ గరుడ వాహనాన్ని వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా తిరుమలకి 2 వీలర్స్ అదేవిధంగా ప్రైవేటు వాహనాలు కూడా నిలిపేస్తున్నట్టు టీటీడీ ప్రకటనలో తెలిపింది. అంటే రేపు రాత్రి 6 గంటలకి ప్రారంభమవుతుంది గరుడ సేవ. 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గరుడ సేవ జరుగుతున్న నేపథ్యంలో అంటే 2 లక్షలకు మందికి పైగా తిరుమలకి భక్తులు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చెప్పినట్టు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి నిలిపేస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో వాళ్ళకి ఎక్కడైతే ఏర్పాటు చేశారో 4 వీలర్స్ కి అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకొని తర్వాత ఆర్టీసీ బస్సులో తిరుమలకి రావాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ రేపు గరుడ సేవ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి ఇప్పటికే ఈవో శ్యామలరావు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. గోప బాలకులు అందరూ స్వామిని పరివేష్టించేవారే. స్వామి ఒక హారమైతే ఆ మణులు అందరూ కూడా భక్తులు. ఈ భక్తమణికి చింతామణికి శోభిల్లేటటువంటి చిరునవ్వుల స్వామి అన్యాపదేశంగా కల్పవృక్షాన్ని అధిరోహించి చెబుతున్నారు. ఈరోజు ఆయన ఆయుధధారి కాదు, మరే ఇతర వస్తూత్పాదనను ధరించలేదు. చెట్టు మీద కూర్చొని చెట్టంత మనుషులనైనా తన చుట్టూ తెప్పించుకొని చెట్టపట్టాలేసుకున్న దేవేరులతోటి, అలాగే రాగులు ఒక పక్క, విరాగులు ఇంకొక పక్క, తాండవలాస్య నృత్య నాట్య నర్తన సంకీర్తనల చందాన అందరికీ చెందే చిరునవ్వులు చెందే ఆ స్వామి అలాగ కూర్చొని, అంతేకాదు వృక్షజాతికి చెందినటువంటి ఒక చిన్న రసవత్ ఖండికను ఏదో అలాగా రంధ్రాలు ఉన్నదాని మీద ఇలాగా అంగుళులు కదిపితే ఎలాంటి వాయు ప్రసారం కూడా కమ్మని వేణురవంగా బయటకు వస్తోంది. అక్కడ కూడా వెదురు అంటే వృక్షజాతికి సంబంధించిన దాన్నే ఆయన వాద్య విశేషంగా చేసుకున్నారు. ఆయన వాద్యము తరువుకు సంబంధించింది, ఆయన నైవేద్యము మన తనువుకు సంబంధించినది, ఆయన స్వీకృతి మనలోని మనశ్రీకృతికి సంబంధించినది, ఆయనకు వశీకరము మన అనేటటువంటి శీకరములు పూర్తిగా ఆ పాదాల దగ్గర ఇంకిపోవడము. కాబట్టి మనం మునుపే అనుకున్నట్టుగా హరితావరణమై జనించి చరించేటటువంటిది కల్పవృక్ష సంజాతము. అందుకే శ్రీనివాస గజ్జలో అన్ని చెట్లు చెప్పారు, అవన్నీ కూడా స్వామికి జట్లుగా ఉన్నాయట. పవన పాటలి పాలాస బిల్వ పున్నాగ చూత కదళి చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధు కామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణకంధరస కంద వనవంజుడ ఖర్జూరసాల కోవితార హింతాల పనస వికట వైకస వరుణ తరుఘభరణ విచుళుంక అశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యగ్రోధ ఘటవటల జంబూమతల్లి. ఇలాంటి వల్లీమ తల్లికలన్నీ కూడా సల్లలితమైనటువంటి నారాయణ స్వరూపంతో, నారము అనగా నీరు సర్వవ్యాపకమైనది. యోపా ఆయతనం వేద, నీటి గురించి తెలుసుకున్నవాడు అన్నిటి గురించి తెలుసుకుంటాడు. కాబట్టి అటువంటి నీటిలో, నీటి చుట్టూ నీటి వల్ల జనించినది వృక్షమైతే, వృక్షము వల్ల తిరిగి కొన్ని పరంపరల, కొన్ని అంచెలంచెల పరిణామాల వల్ల భూమికి చేరేటటువంటిది మళ్ళీ నీరే. దీని మాధ్యమము తరువు, అది చెట్టు. అంటే వెరసి వాటన్నిటికీ ఆటపట్టు మొదటి మెట్టు ఇదిగో ఈ గోపాలుని తలకట్టు.
అది ఒక్కసారి అలా పంకిస్తే చాలు, పంకములెల్ల హరించి పద్మము ఓలే మనస్సు విహరించడానికి. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచి కల్పవృక్షములుగా తీర్చిదిద్దుకోవాలి. రామాయణ, మహాభారత, భాగవతాది కావ్య పురాణాల్లో దివ్య వనాల ప్రస్తావన ఉంది. మన దేవాలయాలు అనుకుంటూ ఉంటాం. అందులో ఏపాటి అహంకృతి పెరగకుండా మనం ఒక కొమ్ముని కానీ అలాగ తీసి పక్కన పెట్టేస్తే మకారంలో ఉన్న కొమ్ముని అవి వనదేవాలయాలు అవుతాయి. వాటిని నిత్యం పూజించడం వల్ల ఒక్క అక్షరం చేరి పావన దేవాలయాలు అవుతాయి. అవన్నీ కూడా కావ్య పురాణాల్లో ప్రస్తావించారు. రామాయణం తీసుకుంటే చిత్రకూటం, బహుశా ఆనాడు ఆ చిత్రకూటంలో జనులంతా కూడా శ్రీరామ దర్శనం కాగానే ఇదిగో చక్కగా ఇలాగే నర్తిస్తూ కీర్తిస్తూ శ్రీరాముని, ఒకవేళ రాముడు సీతమ్మ వారి కోసం ఏదైనా చెట్టుని అలా పక్కకి తప్పించేటప్పుడు అది ఏ వెదురు చెట్టో అయి ఒకటి అలా వంగి చేత ధరిస్తే అప్పుడే కృష్ణావతార తృప్తి కూడా చూసినటువంటి ఆనందం కూడా ఆ ప్రజకు కలిగి ఉంటుంది. అలా రామాయణంలో చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం ఇవన్నీ కూడా వనాలు. ఈ వనభారతి ఇస్తున్న ఘనహారతి, ఘనసార సమక్షమే ఈ కల్పవృక్షం. ఆ నీరాజనాల్ని అందుకుంటూ ఉంటే బృందావన సంచారి, వనమాలి, కుంజ విహారి అని కీర్తనలందే కృష్ణుడు వేణుధరుడై స్వీకరిస్తున్నాడు నీరాజనం. చతురత సనకాది
చందాలవాడు విఠలేశుడు భావించనలవి కాని పరమాత్ముడితడు వేవేల చందాలవాడు విఠలేశుడు. వరముతో యశోద వసుదేవాదులకు పరగిన